హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అతి చిన్న కృత్రిమ గుండెను తయారు చేసి ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ స్మాలెస్ట్ ఆర్టిఫిషియల్ హార్ట్ ఆర్ సైంటిఫిక్ హార్ట్ ని తయారు చేసి ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు ఈరోజు వార్తలు నిలిచారు. ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుంచుకోండి. ఈరోజు ప్రపంచం దృష్టి అంతా కూడా ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పైనే పడింది. ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? ఆస్ట్రియాలో ఉంది. సో ఆస్ట్రియాలోని వియన్నా సిటీలో ఉన్న ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీకి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అతి చిన్న సైజులో ఒక మానవ కృత్రిమ గుండెను తయారు చేసి కొత్త చరిత్రను సృష్టించారు. ఈ గుండెను ఎలా తయారు చేశారు? ఈ కృత్రిమ గుండెను అంటే మానవ మూల కణాలను సేకరించడం జరిగింది. సో మానవ మూల కణాలు ఏవైతే ఉంటాయో స్టెమ్ సెల్స్ అంటాం మనం. సో మానవ మూల కణాల నుండి ఈ గుండెను తయారు చేశామని చెప్పేసి ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు పేపర్ ప్రకటన కూడా విడుదల చేశారు. సో మూల కణాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తరచూ పోటీ పరీక్షల్లో స్టెమ్ సెల్స్ కి సంబంధించి లేదా తెలుగులో మనం మూల కణాలు అంటాం. మూల కణాలకి సంబంధించి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. బయాలజీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుండి దీనికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. స్టెమ్ సెల్ థెరపీ రానున్న రోజుల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలను స్టెమ్ సెల్ థెరపీ ఏదైతే ఉంటుందో అద్భుతంగా పరిష్కరించబోతోంది. అలాంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో స్టెమ్ సెల్స్ ని సేకరించి ఇటీవల ఒక కృత్రిమ గుండెను, చిన్నపాటి కృత్రిమ గుండెను తయారు చేశారు ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు. చిన్నపాటి అంటున్నాను, ఇది ఎంత ఉంటుందంటే 25 days పిండం ఉంటుంది కదా. సో గర్భంలో పెరిగే పిండం ఏదైతే ఉంటుందో 25 days లో ఏ రకంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉందంట. మరియు నువ్వులు ఉంటాయి కదా, సీసమ్ సీడ్స్ అంటాం మనం, నువ్వులు. సో నువ్వుల విత్తనాలు లేదా నువ్వుల గింజలు ఉంటాయి కదా. సో నువ్వు విత్తనం ఏదైతే ఉంటుందో అలాంటి ఆకృతిలో దీన్ని తయారు చేశారు ఈ శాస్త్రవేత్తలు. మరి ఎందుకు ఈ కృత్రిమ గుండెను తయారు చేశారు? అసలు ఉద్దేశం ఏంటి, ఉపయోగం ఏంటంటే మానవాళి ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యలు ఏవైతే ఉంటాయో, గుండె సంబంధిత వ్యాధులతో చాలా మంది మరణిస్తూ ఉంటారు. అలా గుండెకు అసలు ఎలాంటి వ్యాధులు ఏ రకంగా సంభవిస్తాయి, టోటల్ గా హార్ట్ పైన అణువణువు కూడా అధ్యయనం చేయడానికి ఒక కృత్రిమ గుండెను తయారు చేశామని చెప్పేసి ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు ఈరోజు అధికారికంగా చెప్పడం జరిగింది. ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల ఇలాంటి ఇన్నోవేషన్స్ తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇలాంటి ఇన్నోవేషన్స్ తో తరచూ వార్తలు నిలిచే ఒక దేశం ఏదంటే సింగపూర్. సింగపూర్ శాస్త్రవేత్తలు ఇటీవల చాలా అంశాలతో వార్తలు ఇచ్చారు. ఎగ్జాంపుల్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ స్కిన్ ని తయారు చేశారు. ఈ స్కిన్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ స్కిన్. స్కిన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి స్కిన్ యొక్క అవసరాలను తీర్చాలని చెప్పేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ స్కిన్ ని తయారు చేసి వార్తలు నిలిచిన దేశం ఏదంటే సింగపూర్. సింగపూర్ శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. ఆ అంశాన్ని చూపించాను మీకు, ఆ ఇమేజ్ కూడా చూపించడం జరిగింది. మరియు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కల్చర్డ్ మీట్ ని కూడా తయారు చేశారు. కల్చర్డ్ మీట్ అంటే ఏంటి? ల్యాబ్ కల్చర్డ్ మీట్. ప్రయోగశాలలో కొన్ని కణాలను సేకరించి, సో మేక కానివ్వండి, మనకు చికెన్ కానివ్వండి, కణాలను సేకరించి ప్రయోగశాలలోనే మాంసాన్ని అభివృద్ధి చేసి సింగపూర్ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు సింగపూర్ మరొక అంశంతో వార్తలు నిలిచింది. అదేంటంటే బ్రీత్ అనాలిసిస్ చేసి కరోనా వ్యాధిని నిర్ధారణ చేసే ఒక పరికరాన్ని తయారు చేసి సింగపూర్ దేశం వార్తలు నిలిచింది. బ్రీత్ అనాలిసిస్ అంటే ఏంటి? శ్వాస ఆధారంగా మనకు చూడండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ అంటారు. ముఖ్యంగా మనం ఏదైతే ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినప్పుడు పోలీస్ వాళ్ళు ఏదైతే ఉంటే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. బ్రీత్ అనలైజర్ ని మన నోట్లో నొక్కుతారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ పుల్ల ద్వారా మనం ఊదుతాం కదా గాలి, అలాగే మన లోపల ఎంతైతే ఆల్కహాల్ కాంటెంట్ ఉంది, ఎంత మనం సేవించామని చెప్పేసి తెలుసుకుంటారు పోలీసులు. సేమ్ అదే ప్రిన్సిపల్ ని ఉపయోగించి సింగపూర్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థ, ఆ సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి, బ్రిథోనిక్స్ అనే ఒక సంస్థ ఎక్కడ ఉంది? సింగపూర్ లో ఉంది. సింగపూర్ దేశంలోని బ్రిథోనిక్స్ అనే సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బ్రీత్ అనాలిసిస్ లేదా బ్రీత్ అనలైజర్ ద్వారా కోవిడ్-19 వ్యాధిని గుర్తిస్తుంది.
విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 45 సెకండ్స్లోనే, ఒక నిమిషం లోపే మన లోపల కరోనా వైరస్ ఉందా లేదా అని గుర్తించే ఒక పరికరాన్ని తయారు చేసి బ్రిథోనిక్స్ అనే శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఈ పుల్ల చాలా మందికి అపోహలు ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. ఒకరు నోట్లో పెట్టి ఊదిన పుల్ల ఏదైతే ఉంటుందో, ఆ బ్రీత్ అనలైజర్ ఏదైతే ఉంటుందో, మరొకరికి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కరోనా వ్యాధి సంక్రమిస్తుంది. కానీ ఇది ఏదైతే ఉంటుందో మనం డిస్పోజబుల్ పుల్ల ఉంటుంది. డిస్పోజబుల్ అంటే ఏంటంటే వాడి సింగిల్ యూజబుల్ ఉంటుంది. సింగిల్ యూజబుల్ ఏదైతే మన మౌత్ పీస్ ఉంటుంది కదా, మన నోట్లో పెట్టేసి మన యొక్క ఉపయోగం ఎంత దాన్ని పారేస్తారన్నట్టు. సో అలా తరచూ దీన్ని మారుస్తూ ఉంటారు అన్నట్టు. సో అలా బ్రిథోనిక్స్ అనే సంస్థ గాలి ద్వారా లేదా శ్వాస ద్వారా కూడా కరోనా వైరస్ ని గుర్తించే టెక్నాలజీతో వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి అనాలిసిస్ టెస్ట్ లేదు. కాకపోతే మనకు కరోనా వ్యాధి నిర్ధారణ వెనక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనకి ముక్కులో నాసల్ స్ప్రేస్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా. సో ఇవేవైతే ఉంటే వాటిపైన ప్రత్యక్షత చూపండి. కానీ ప్రపంచంలో మాత్రం మొట్టమొదటిసారి బ్రీత్ అనలైజర్ ద్వారా, బ్రీత్ అనాలిసిస్ ద్వారా కరోనా వ్యాధిని నిర్ధారణ చేసే ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేసే వార్తలు ఇచ్చిన సంస్థ ఏదంటే బ్రిథోనిక్స్. బ్రీత్ ఏ దేశానికి సంబంధించింది? సింగపూర్. సో ఇలాంటి టెస్ట్ కిట్లు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక చూపండి. ఇటీవల స్పాట్ స్కేలబుల్ అండ్ పోర్టబుల్ టెస్టింగ్ అనే ఒక డివైస్ గురించి మీకు చెప్పాను. ఇలినాయిస్ కాలేజ్ వాళ్ళు తయారు చేశారు. సో ఇలాంటి వాటి గురించి కానివ్వండి. మరి ఇటీవల యాంటీబాడీ బేస్డ్ టెస్ట్ మన డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు డిప్కో వ్యాన్ అనే ఒక యాంటీబాడీ బేస్డ్ టెస్ట్ కిట్ ని తయారు చేస్తారు. ఇలాంటివి మరియు కోవిసెల్ఫ్ అనే టెస్ట్ కిట్ మనం ఇంట్లోనే ఉండి మన వ్యాధిని మనమే నిర్ధారణ చేసుకునే ఒక సెల్ఫ్ కిట్ ని రూపకల్పన చేసి మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వారు వార్తలు ఇచ్చారు. సో ఇలాంటివి ఏవైతే ఇటీవల కాలంలో మనం చర్చించుకున్నామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా ఈరోజు సింగపూర్ మరొక అధునాతన అంశంతో వార్తలు ఇచ్చింది. ఇలాంటి ఇన్నోవేషన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు కళాక్షేత్ర ఫౌండేషన్ వార్తలు నిలిచింది. కళాక్షేత్ర ఫౌండేషన్ ఏదైనా సంస్థ లేదా ఫౌండేషన్ వార్తలు నిలిస్తే ఎక్కడ ఉంది, దాని యొక్క చరిత్రను చూడండి. చాలా ఇంపార్టెన్స్, నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఒక ప్రముఖ సంస్థ కళాక్షేత్ర ఫౌండేషన్. ఎక్కడ అంటే చెన్నైలో ఉంది. చెన్నై ఎక్కడ? తమిళనాడులో ఉంది. 1936లో ఏర్పాటు చేయబడిన ప్రముఖ సంస్థ. 1936 ఇయర్ కూడా ఇంపార్టెంట్. రుక్మిణీదేవి అరుండాల్ గారు. రుక్మిణీదేవి అరుండాల్ మనకు చరిత్రలో తెలిసిన పేరు. రుక్మిణీదేవి అరుండాల్ మరియు తన యొక్క భర్త జార్జ్ అరుండేల్ అంటారు, అరుండాల్ అంటారు. సో రుక్మిణీదేవి గారు ప్రారంభించిన లేదా వీరిద్దరు దంపతులు స్థాపించిన ఒక ప్రముఖ సంస్థే మనకు కళాక్షేత్ర ఫౌండేషన్. 1936 చెన్నై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. కళాక్షేత్ర పేర్లోనే ఉంది. సో కళలకి సంబంధించి ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చే సంస్థ, కళాకారులకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పించే సంస్థ అనుకుంటుంది. సో దీన్ని భారత ప్రభుత్వం 1994 ఇయర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్ గా గుర్తించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి? జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక కళాక్షేత్రం. చాలా ఇంపార్టెంట్. అంటే భారత ప్రభుత్వం 1994లో పార్లమెంట్ గుర్తింపు చేసింది దీన్ని. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ ఎవరు చేపడతారో కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 12 మంది గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో, గవర్నింగ్ బాడీ అంటే ఈ కళాక్షేత్ర ఫౌండేషన్ సంబంధించిన సభ్యులు ఉంటారు కదా, మెంబర్స్ ఉంటారు కదా, వారిని నియమించడం జరిగింది. ఆ 12 మంది పేర్లు అవసరం లేదు, ఆ నియామకం ద్వారా వార్తలు నిలిచింది. కాబట్టి ఈ సంస్థని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకొని ఇటీవల వార్తలో నిలిచిన కళాక్షేత్ర ఫౌండేషన్ ఎక్కడ ఉంది అంటే చెన్నై. ఏ సంవత్సరం? 1936. సో దీన్ని ఎవరు స్థాపించారంటే ఈ దంపతుల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ముఖ్యంగా భారతదేశంలో భరతనాట్యమే కానివ్వండి, గాంధర్వ వేద మ్యూజిక్ సంగీతానికి సంబంధించి కానివ్వండి, సంగీత కళాకారులను భరతనాట్యము, కూచిపూడి వీరు ఎవరైతే ఉంటారో వారందరికీ ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తుంది. ఆర్ట్ కళలను ప్రోత్సహించే ఒక ప్రముఖ సంస్థ అని గుర్తుంచుకోండి. ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి భారతదేశంలో. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, అది ఇంకా ప్రతిష్టాత్మక సంస్థ. 1950లో ఏర్పాటు చేయడం జరిగింది, ఏప్రిల్ 9th. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ మనకు ప్రతి సంవత్సరము మన సంస్కృతిలో భాగమైన యోగా ఉంటుంది కదా, అధికారికంగా యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే సంస్థ అన్నట్టు. సో అలా మన సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు కన్సర్న్ మినిస్ట్రీగా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం. కల్చర్ అంటే మన సంస్కృతి లేదా మన కళలకి సంబంధించిన మంత్రిత్వ శాఖ అన్నట్టు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. కళాక్షేత్ర ఫౌండేషన్ ఎందుకు వార్తలు ఇచ్చింది? ఇటీవల దీనికి సంబంధించి బాడీ ఉంటుంది కదా, గవర్నింగ్ బాడీ. సో పరిపాలక సంఘం ఉంటుంది కదా. సో ఆ గవర్నింగ్ బాడీలో
12 మంది సభ్యులను ఎవరు నియమించారు? భారత ప్రభుత్వం నియమించింది. అంటే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ అని గుర్తుంచుకోండి. ఎప్పటి నుండి అంటే 1994 ఇయర్ నుండి దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్గా గుర్తించడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం వార్తలు నిలిచింది. సంజీవని పరియోజన ప్రోగ్రామ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి వార్తలు ఇచ్చిందంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? బీజేపీ అలయన్స్. సో బీజేపీ పార్టీ ప్రస్తుతం మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో కోవి హార్ట్స్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం. కోవి హార్ట్స్ అంటే ఏంటి? COVID-19 హాస్పిటల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. దాదాపు 440 వాహనాలు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాహనాలు అంబులెన్స్ సౌకర్యాలుగా ఉపయోగపడుతున్నాయి కోవి హార్ట్స్ పేరిట. మరి ఇటీవల హర్యానా రాష్ట్రానికి సంబంధించి హరిహర్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చెప్పాను. హరిహర్ యాక్రోనిం గుర్తుంచుకోండి. రాష్ట్రంలో అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారికి ప్రత్యేక సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమం హరిహర్. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం COVID-19 ఎమర్జెన్సీ లోన్ కూడా ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కరోనా మహమ్మారికి సంబంధించి ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయి కదా, వెంటిలేటర్ తయారు చేసే సంస్థలు, వాటి కోసం ఉపయోగపడే ప్రత్యేక నిధి. మరి ఇటీవల హర్యానా రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్త నిలిచింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ అనే ప్రాంతంలో ఆక్సిజన్ ఆన్ వీల్స్, ఆక్సిజన్ బ్యాంక్ పేరుతో ప్రారంభించడం జరిగింది. ఇంటికే మనకు ఆక్సిజన్ తీసుకొచ్చే ప్రత్యేక వాహనం అన్నట్టు ఆక్సిజన్ ఆన్ వీల్స్ దేశంలోనే మొట్టమొదటిసారి హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సంజీవని పరియోజన అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాలను ఉద్దేశించి ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాలు అంటున్నాను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మహమ్మారి బారిన పడి ఎవరైతే ఇబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా మైల్డ్ సిమ్టమ్స్ అంటే ఏంటి? ఎక్కువగా సిమ్టమ్స్ కనబడకుండా ఎక్కువ కరోనా మహమ్మారి ఇబ్బంది పెడతలేదు అన్నట్టు. సో కరోనా పాజిటివ్ వచ్చి మైల్డ్ సిమ్టమ్స్ ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉంటారో, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో, వారి కోసం కావలసిన మెడిసిన్స్ని మరియు వారికి కావలసిన ప్రత్యేక సామగ్రి కానివ్వండి, అవసరమైతే ఆక్సిజన్ కూడా సరఫరా చేయడానికి సంజీవని పరియోజన అనే కార్యక్రమాన్ని పైలట్ బేసిస్గా ప్రారంభించింది. పైలట్ బేసిస్ అంటే ఏంటి? కొన్ని ప్రాంతాలకి మాత్రమే ఫస్ట్ దాన్ని అమలు చేస్తారు. అక్కడ అద్భుత ఫలితాలు సాధించింది అనుకోండి, మొత్తం రాష్ట్రం కానీ దేశం మాత్రం మొత్తం కానీ అమలు చేయడం జరుగుతుంది. సో అలా పైలట్ బేసిస్ ఎక్కడ ప్రారంభించారంటే కర్నాల్. సో కర్నాల్ మరొకసారి వార్తలు నిలిచింది, చాలా ఇంపార్టెంట్. కర్నాల్ ఇంతకుముందు ఏమని చెప్పాను? ఆక్సిజన్ బ్యాంక్, దేశంలోనే మొట్టమొదటి ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని చెప్పాను. ఇలాంటి కార్యక్రమంతో ఈరోజు సంజీవని పరియోజన అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది హర్యానా రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో తరచూ మనం చర్చించుకున్న ఒక అంశం ఏంటంటే, వివిధ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడి ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అనాథలుగా మారారో వారిని సంరక్షణలో భాగంగా, వారి సంరక్షణ అనేది మా బాధ్యత అని చెప్పేసి మధ్యప్రదేశ్ వార్తలు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. వారి కోసం 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తోంది. మరి ఇటీవల కాలంలో ఢిల్లీ ప్రభుత్వం తరచూ వార్తలు నిలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎవరు? తీరత్ సింగ్ రావత్ గారు, అంతకుముందు త్రివేంద్ర సింగ్ రావత్ గారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ గారు ముఖ్యమంత్రి వాత్సల్య యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి వాత్సల్య యోజన కార్యక్రమంలో ఏం చేస్తుంది ప్రభుత్వం, ఎందుకోసం ఉద్దేశించబడిందంటే, రాష్ట్రంలో COVID-19 మహమ్మారి బారిన పడి ఎవరైతే చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారో, ఇద్దరిని కోల్పోయారో, వారు అనాథలుగా మారారు కదా, వారికి 21 సంవత్సరాలు వచ్చేసరికి 21 ఇయర్స్ వచ్చేసరికి ఉచిత విద్యను కల్పిస్తూ ప్రతి నెల 3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని, సామాజిక భద్రతను కల్పిస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటీవల అనాథ పిల్లల కోసం COVID-19 కారణంగా అనాథలైన పిల్లల సంరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి వాత్సల్య కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రము. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా నిన్నటి రోజున వార్తలు ఇచ్చింది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. ఈరోజు హర్యానా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సంజీవని పరియోజన అన్నారు కదా. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నిన్నటి రోజున మేరా గావ్ కరోనా ముక్త్ గావ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేరా గావ్ కరోనా ముక్త్ గావ్, మేరా గావ్
కరోనా ముక్త్ గావ్ అంటే నా గ్రామము కరోనా రహిత గ్రామంగా కావాలని ఆశించడం అన్నట్టు. ఇటీవల ఏ రాష్ట్రంలో మేరా గావ్ కరోనా ముక్త్ గావ్ అనే పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇటీవల కరోనా ముక్త పిండ అభియాన్, కరోనా ముక్త పిండ అభియాన్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కరోనా ముక్త్ పిండ అభియాన్ కార్యక్రమంలో వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏంటి? పంజాబ్. ఇలాంటి గ్రామీణ సంరక్షణ కార్యక్రమాలే కావచ్చు, ఆక్సిజన్ సరఫరా కార్యక్రమాలే కావచ్చు, ప్రత్యేకంగా అనాథ పిల్లల సంరక్షణకు సంబంధించి కావచ్చు, ఏ ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చినా ప్రత్యేకంగా చూడండి. సో ఇవన్నీ కూడా మీకు హైలైట్ చెప్పాను. ఇటీవల కాలంలో మనం చర్చించుకున్న అంశాలు. ఈరోజు హర్యానాకు సంబంధించి మాత్రం సంజీవని పరియోజన అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ శ్రీ కుమార్ బెనర్జీ గారు. డాక్టర్ శ్రీ కుమార్ బెనర్జీ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ప్రముఖ శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీ కుమార్ బెనర్జీ గారు ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. ఫార్మర్ చీఫ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా. అటామిక్ ఎనర్జీకి సంబంధించి భారతదేశంలో ప్రతిష్టాత్మక సంస్థ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ గా విధులు నిర్వర్తించారు. ఈ సంస్థ హెడ్ గా విధులు నిర్వర్తించారు, లేదా ఫార్మర్ చీఫ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ. ముంబై హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. సో హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి, ముంబై హెడ్ క్వార్టర్. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై. మరియు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కి డైరెక్టర్ గా విధులు నిర్వర్తించిన వ్యక్తి, లేదా ఫార్మర్ డైరెక్టర్ అని గుర్తుంచుకోండి. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు, ముఖ్యంగా అటామిక్ ఎనర్జీ పరిశోధనలో. తన యొక్క ప్రతిభను భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. 2005 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి తనను సత్కరించింది భారత ప్రభుత్వం. సో పద్మశ్రీ డాక్టర్ శ్రీ కుమార్ బెనర్జీ గారు, ఫార్మర్ చీఫ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని గుర్తుంచుకోండి. అండ్ 1989 సంవత్సరం ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కార గ్రహీత. శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని ఏ రంగంలో కృషి చేసే వ్యక్తులకు ఇస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. సో 1989 శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కార గ్రహీత, 2005 సంవత్సరం పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఫార్మర్ చీఫ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా, ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అండ్ ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ శ్రీ కుమార్ బెనర్జీ గారు, డాక్టర్ శ్రీ కుమార్ బెనర్జీ గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్, ప్రముఖ శాస్త్రవేత్త. అండ్ నెక్స్ట్ ఈరోజు ఛత్తీస్గఢ్ స్టేట్ హైకోర్టు వార్తలు నిలిచింది. ఛత్తీస్గఢ్ స్టేట్ హైకోర్టుకి యాక్టింగ్ సీజేగా నియమితులై వార్తలు నిలిచిన పర్సన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు. పేరు గుర్తుంచుకోండి, ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో చాలా హైకోర్టులకు సంబంధించి న్యాయమూర్తుల నియామకం అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా పర్సన్స్ ని గుర్తుంచుకోకపోయినా కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాటిని గుర్తుంచుకోండి. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తులను నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు రాజ్యాంగం ప్రకారం అంటే రాష్ట్రపతి. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 217. అకార్డింగ్ టు ఆర్టికల్ 217 రాష్ట్రపతికి కల్పించబడిన అధికారం ఏంటి? భారతదేశంలోని హైకోర్టులు ఏవైతే ఉంటాయో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని మరియు మిగతా న్యాయమూర్తులు ఉంటారు కదా, వారిని నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి రాష్ట్రపతి. ఆర్టికల్ 217. మరియు ఆర్టికల్ 223 ఇంపార్టెంట్, లాస్ట్ వీక్ మీకు చెప్పాను. ఆర్టికల్ 223 కూడా రాష్ట్రపతికి కల్పించబడిన అధికారము, న్యాయమూర్తులను నియమించే అధికారం. కానీ ఏ న్యాయమూర్తులు? యాక్టింగ్ సీజేస్. యాక్టింగ్ సీజేస్ చాలా ఇంపార్టెంట్. యాక్టింగ్ సీజే అంటే ఏంటంటే ఇన్ఛార్జ్ సీజే అన్నట్టు, ఇన్ఛార్జ్ గా విధులు నిర్వర్తిస్తారు అన్నట్టు. సో యాక్టింగ్ సీజే నియామకం, ముఖ్యంగా యాక్టింగ్ సీజే వేటికి సంబంధించి? భారతదేశంలో హైకోర్టులు ఏవైతే ఉంటాయో ఆ హైకోర్టులలో యాక్టింగ్ సీజే నియామకం అనేది రాష్ట్రపతికి కల్పించబడిన అధికారం అకార్డింగ్ టు ఆర్టికల్ 223. అండ్ ఆర్టికల్ 224
124A గురించి మీకు ఇటీవల చెప్పాను. అడాక్ జడ్జెస్ అని చెప్పేసి, అడాక్ న్యాయమూర్తుల నియామకం అని చెప్పేసి. సో వార్తలు నిలుస్తున్న రాజ్యాంగ ప్రకటన పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఆర్టికల్ 217 ఏమో భారతదేశంలోని హైకోర్టులు ఏవైతే ఉంటాయో ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టులకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తిని మరియు మిగతా న్యాయమూర్తులను నియమిస్తాడు రాష్ట్రపతి. ఆర్టికల్ 223 ఏమో ఇక్కడ యాక్టింగ్ సీజర్ నియమించడం జరుగుతుంది రాష్ట్రపతి. ఆర్టికల్ 224A నేమో అడాక్ జడ్జెస్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు ఆర్టికల్ 124 ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? భారత రాష్ట్రపతి. సో రాజ్యాంగంలోని ప్రకరణలను గుర్తుంచుకోండి. ఎవరైనా హైకోర్టులకు సంబంధించి కానివ్వండి, సుప్రీంకోర్టుకు సంబంధించి కానివ్వండి, న్యాయమూర్తులు వార్త నిలిస్తే ఆ పర్సన్స్ పేరు కంటే కూడా అక్కడ ఉండే రాజ్యాంగ ప్రకరణ ఉంటుంది కదా, ఆ విధంగా చదవండి. ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు ఆర్టికల్ 223 వార్తలో నిలిచింది. ఆర్టికల్ 223 ఏమని అంటున్నాను, భారతదేశంలో హైకోర్టు ఏదైతే ఉంటుందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది కదా, సో హైకోర్టుల విషయంలో యాక్టింగ్ సీజర్ నియమిస్తాడు రాష్ట్రపతి. ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టుకి యాక్టింగ్ సీజేగా నియమితులై వార్తలించిన పర్సన్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి అని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సీనియర్ మోస్ట్ జడ్జిలే మనకు రానున్న ప్రధాన న్యాయమూర్తులు అవుతారు, ఇదొకటి ఇంపార్టెంట్. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణన్ నాయర్ గారి పదవీ విరమణ ఈ నెలలో జరగబోతోంది. తన స్థానంలో యాక్టింగ్ సీజేగా ఇతను నియమితులై వార్తలించారు. రాష్ట్రపతి ఈ నియామక ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకొక అంశం, ఛత్తీస్గఢ్ స్టేట్ అంటున్నాను. ఛత్తీస్గఢ్ స్టేట్ హైకోర్టు ఎక్కడ ఉంది అంటారు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానము ఆ రాష్ట్ర హైకోర్టు. సో అలా కొన్ని రాష్ట్రాలు భారతదేశంలో ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్ర రాజధానిలో హైకోర్టు ఉండాలి. సర్వసాధారణంగా రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టులు ఉంటాయి ఆ రాష్ట్రానికి సంబంధించి. కానీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల హైకోర్టులు మాత్రము రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. అలాంటి జాబితాలోకి వచ్చే హైకోర్టే ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టు. ఎగ్జాంపుల్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని ఏంటి? రాయ్పూర్. కానీ రాయ్పూర్ లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టు లేదు. ఎక్కడ ఉంది? బిలాస్పూర్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, పాలిటీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టు అనగానే మనకు అందరికీ ఏం గుర్తొస్తుంది? రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం కాబట్టి రాష్ట్ర రాజధానిలో ఉంటుందని మనం అనుకుంటాం. కానీ ఈ రాష్ట్ర హైకోర్టు రాజధాని రాయ్పూర్లో కాకుండా బిలాస్పూర్లో ఉంది. ఇలాంటి హైకోర్టులు చాలా ఉన్నాయి భారతదేశంలో. ఆల్మోస్ట్ ఒక 6-7 ఉంటాయి, గుర్తుంచుకోండి. మనకు కేరళ రాష్ట్ర హైకోర్టు ఎర్నాకులంలో ఉంటుంది, తిరువనంతపురంలో ఉండదు. మరి మధ్యప్రదేశ్ హైకోర్టు, ఉత్తరప్రదేశ్ హైకోర్టు, ఉత్తరాఖండ్ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు, ఒడిషా హైకోర్టు, రాజస్థాన్ హైకోర్టు, ఇవన్నీ కూడా ఏవైతే ఇందాక మీకు చెప్పాను స్టేట్స్, ఈ రాష్ట్రాల యొక్క అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులు రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటే వాటిని జ్యుడిషియల్ క్యాపిటల్ అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర యాక్టింగ్ సీజే అని గుర్తుంచుకోండి. యాక్టింగ్ సీజే. సో యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి ఎవరు? జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అకార్డింగ్ టు ఆర్టికల్ 223. ఈ విధంగా చదవండి. అండ్ నెక్స్ట్, ఈరోజు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు మరొకసారి వార్తలు నిలిచారు. నాగేశ్వర్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇటీవల చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుస్తూ వార్తలు నిలుస్తున్నారు. ఆల్మోస్ట్ 2 months బ్యాక్ ఒకసారి చెప్పాను, 4 months బ్యాక్ ఒకసారి తన గురించి చెప్పడం జరిగింది. అసలు ఎవరు డి నాగేశ్వర్ రెడ్డి గారు? ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటుంది. చాలా ప్రతిష్టాత్మక హాస్పిటల్. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, అంటే ఏషియన్ అంటే ఏంటంటే ఆసియాలోనే ఒక అతిపెద్ద హాస్పిటల్ అనుకోవచ్చు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ప్రతిష్టాత్మక హాస్పిటల్, ఈ హాస్పిటల్ చైర్మన్ మరియు ప్రముఖ వైద్యులు ఆ హాస్పిటల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మన తెలుగు వాడు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు. చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుస్తున్నారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటే ఏంటి? మనకు జీర్ణ వ్యవస్థకి సంబంధించి, పొట్టకు సంబంధించి సమస్యలు వస్తాయి కదా, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. సో అలా ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ద్వారా వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం ఏంటంటే రుడాల్ఫ్ వి షెండ్లర్. రుడాల్ఫ్ వి షెండ్లర్ అనే ఒక పురస్కారం. రుడాల్ఫ్ వి షెండ్లర్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అంటే ఏంటంటే ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి సంబంధించిన డాక్టర్
డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఒక సబ్జెక్ట్ గా తీసుకుంటే సో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ డాక్టర్ రుడాల్ఫ్ వి షెండ్లర్, అమెరికాకి సంబంధించిన వ్యక్తి, ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గా పేరు పొందిన ఈ వ్యక్తి పేరిట ప్రతి సంవత్సరం కూడా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు ఎవరైతే ఉంటారో, విశేషంగా కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి తన పేరిట రుడాల్ఫ్ వి షెండ్లర్ పేరిట ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇచ్చి సత్కరిస్తుంది ఒక సంస్థ. ఏ సంస్థ అంటే అమెరికాకి సంబంధించి అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ, అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ. ఇది గుర్తుంచుకోండి. ఈ సంస్థ ప్రతి సంవత్సరం గ్యాస్ట్రో ఎంటరాలజీ డిపార్ట్మెంట్ లో విశేష కృషి చేస్తున్న వ్యక్తులకు లేదా డాక్టర్లకు లేదా వైద్యులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇచ్చి సత్కరిస్తడం జరుగుతుంది. రుడాల్ఫ్ వి షెండ్లర్. పోటీ పరీక్షలో ఎలా ప్రశ్న అడుగుతారంటే ఇటీవల సో అమెరికా నుండి ప్రతిష్టాత్మక రుడాల్ఫ్ వి షెండ్లర్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకొని వార్తలు నిలిచిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఎవరు అంటారు? డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ప్రముఖ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉంది. చాలా వరకు కూడా విఐపీలు ఎవరైతే ఉంటారో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్య ఉన్నవారు ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పోతారు. అంతటి గొప్ప వ్యక్తి మన తెలుగువాడు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు. ఈ సంవత్సరానికి గాను రుడాల్ఫ్ వి షెండ్లర్ పురస్కారాన్ని గెలుచుకుంటూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ షాజీ ఎన్ఎం ఫాండ్లీ. షాజీ ఎన్ఎం ఫాండ్లీ పేరు గుర్తుంచుకోండి. షాజీ ఎన్ఎం ఫాండ్లీ. ఇలాంటి పేర్లు ఎక్కువగా కేరళ రాష్ట్రం పర్సన్స్ కు ఉంటాయి. సో కేరళీయులకు ఉంటాయి. సో కేరళ పేర్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఎక్కువగా. సో షాజీ ఎన్ఎం ఫాండ్లీ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక ఫార్మర్, ఒక రైతు. తనను కేరళలో ఎలా పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ట్యూబర్స్. సో ఫాదర్ ఆఫ్ ట్యూబర్స్. ట్యూబర్స్ అంటే ఏంటి? దుంప పంటలు ఉంటాయి కదా. దుంపలు అంటే ఏంటి? బంగాళ దుంప ఇలాంటివి ఉంటాయి కదా. సో దుంప పంటలకి సంబంధించి తను చేస్తున్న కృషి కానివ్వండి, తను పండిస్తున్న విధానాలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా తనకు గుర్తింపు తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తి షాజీ ఎన్ఎం ఫాండ్లీ గారు. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి ఫాదర్ ఆఫ్ ట్యూబర్ మ్యాన్ అంటారు, ట్యూబర్ మ్యాన్ ఆఫ్ కేరళ అంటారు. సో ట్యూబర్ మ్యాన్ ఆఫ్ కేరళగా గుర్తింపు పొందిన వ్యక్తి షాజీ ఎన్ఎం ఫాండ్లీ గారిని ఈరోజు భారత ప్రభుత్వం గుర్తించింది. భారత ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇచ్చి సత్కరిస్తుంది. ఆ పురస్కారం ఏంటంటే ఇండియన్ బయోడైవర్సిటీ అవార్డ్. ఇండియన్ బయోడైవర్సిటీ అవార్డ్. బయోడైవర్సిటీ అంటే ఏంటి? జీవ వైవిధ్యం. సో జీవ వైవిధ్యానికి సంబంధించి పరిరక్షణ తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పరిరక్షణ విషయంలో విశేష కృషి చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి భారత ప్రభుత్వం ఇస్తుంది. ఇండియన్ బయోడైవర్సిటీ పురస్కారాన్ని 2012లో భారత ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించింది. 2012. సో 2012లో భారత ప్రభుత్వము మరి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండియా, యుఎన్డిపి ఇండియా సంస్థ సంయుక్తంగా ప్రతి సంవత్సరం కూడా బయోడైవర్సిటీ విషయంలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ బయోడైవర్సిటీ అవార్డు 2021 పురస్కార గ్రహీతగా ఈరోజు షాజీ ఎన్ఎం ఫాండ్లీ గారు వార్తలు నిలిచారు. ముఖ్యంగా యాన్ పంటలకు సంబంధించి కానివ్వండి, దుంపలకు సంబంధించి బంగాళదుంపలు కానివ్వండి, కందగడ్డలు కానివ్వండి, ఆ విషయంలో విశేషమైన కృషి చేస్తున్న వ్యక్తి, ఒక రైతు, ట్యూబర్ మ్యాన్ ఆఫ్ కేరళకి ఈ సంవత్సరానికి కానీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఇవ్వడం జరిగింది. సో ఈ పురస్కారం కింద ఆల్మోస్ట్ 2 లక్షల నగదు బహుమతిని కూడా ఇస్తుంది భారత ప్రభుత్వం. సో ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన ఒక వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. షాజీ ఎన్ఎం ఫాండ్లీ. ఇటీవల కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పినరయ్ విజయన్ గారు మరొకసారి ప్రమాణ స్వీకారం చేసి వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి. సో ఈరోజు శక్తి మజుందార్ గారు వార్తలు నిలిచారు. శక్తి మజుందార్ ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఎవరు శక్తి మజుందార్? ఏ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి శక్తి మజుందార్ అంటే బాక్సింగ్ కి సంబంధించి ప్రముఖ బాక్సర్, బాక్సింగ్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. ఇటీవలే ఒక బాక్సింగ్ దిగ్గజము ద్రోణాచార్య పురస్కార గ్రహీత మరణిస్తూ వార్తలు నిలిచారు. ఓపి భరద్వాజ్ గారు అని తన గురించి చాలా గొప్ప విషయాలు చర్చించుకోవడం జరిగింది మనం. సో సేమ్ బాక్సింగ్ రంగానికి సంబంధించి ఈరోజు శక్తి మజుందార్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో బెంగాలీ పర్సన్. సో చాలా వరకు కూడా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా
బాక్సింగ్ క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపే కాదు దేశానికి కూడా గుర్తింపు తీసుకొచ్చిన ఒక దిగ్గజ ఆటగాడు, ఫార్మర్ బాక్సింగ్ ప్లేయర్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. 1952 హెల్సింకి ఒలింపిక్స్ ఉంటాయి కదా, సో హెల్సింకి ఒలింపిక్స్ లో ప్రతిష్టాత్మకంగా గుర్తింపు పొందిన వ్యక్తి, ప్రత్యేకంగా పురస్కారాలు సాధించిన వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. శక్తి మజుందార్. రానున్న పోటీ పరీక్షలో తనకు సంబంధించి ఎలా ప్రశ్న అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన శక్తి మజుందార్ ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే క్రీడా రంగం అని గుర్తుంచుకోండి. క్రీడల విషయానికి వస్తే బాక్సింగ్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. 1952 హెల్సింకి ఒలింపిక్స్ లో తన ప్రతిభను చాటిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. కానీ బాక్సింగ్ విషయానికి వస్తే ఇతని కంటే కూడా గొప్ప వ్యక్తి మనం 2 days బ్యాక్ చర్చించుకున్న ఓపి భరద్వాజ్ గారు, ద్రోణాచార్య పురస్కార గ్రహీత, చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఈ రోజు మనకు శక్తి మజుందార్ గారు బాక్సర్ వార్తలు ఇచ్చారు, మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి తుదిశ్వాస విడిచారు. యాక్చువల్గా ఆల్మోస్ట్ 90 years తనకి ప్రస్తుతం. సో అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల బారిన పడి ఒక క్రీడా దిగ్గజం ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ అనిటోల్ కోలినెట్ మకోసో. అనిటోల్ కోలినెట్ మకోసో. మకోసో పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. ఆఫ్రికన్ నేమ్స్ చాలా ప్రొనౌన్సియేషన్ చేయడానికి కూడా కష్టంగా ఉంటాయి. అనిటోల్ కోలినట్ మకోసో ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులవుతూ వార్తలు నిలిచారు అంటారు. సో కాంగో రిపబ్లిక్ అని గుర్తుంచుకోండి. సో కాంగో రిపబ్లిక్. సో కాంగో దేశానికి నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఈరోజు వార్తలు నిలిచారు అనిటోల్ కోలినెట్ మకోసో. ఇటీవల డానియల్ ససు. సో ఈ దేశానికి ప్రస్తుతం అధ్యక్షులు ఎవరంటే డానియల్ ససు. డానియల్ సస్సు చాలాసార్లు తన గురించి చర్చించుకున్నాం. వార్తలు నిలిచిన వ్యక్తిగా కూడా ఆల్మోస్ట్ 3 months బ్యాక్ మనం తన గురించి చూసాము. డానియల్ సస్సు ఏ దేశానికి సంబంధించిన కూడా దేశ అధ్యక్షుడికి కల్పించబడిన విశేష అధికారం, విశిష్టాధికారం ఏంటంటే ఆ దేశ ప్రధానిని నియమించే అధికారం. సర్వసాధారణంగా ఏ దేశమైనా చూడండి, నిన్నటి క్లాస్లో మనం చూసాం నేపాల్ ప్రస్తుత అధ్యక్షురాలు, ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ ప్రస్తుతం ఎవరు, విద్యాదేవి భండారీ గారు. సో పార్లమెంట్ ని రద్దు చేశారన్నాను, ప్రధాని సిఫార్సుల మేరకు అన్నాను. సో ఏ దేశంలో అయినా కూడా హైయెస్ట్ పొజిషన్ అధ్యక్షులు. అలాంటి అధ్యక్షులు ప్రస్తుతం కాంగో రిపబ్లిక్, ఆఫ్రికన్ నేషన్ కాంగో రిపబ్లిక్ కి డానియల్ ససు గారు. ఆ దేశానికి సంబంధించి అనిటోల్ కోలినెట్ ససు అనే ఒక పర్సన్, రాజకీయవేత్త, సీనియర్ మోస్ట్ పర్సన్. సో అతన్ని ప్రధానిగా నియమించడం జరిగింది. నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల కాంగో దేశం కూడా తరచు వార్తలు నిలుస్తుంది అగ్నిపర్వతాలకు సంబంధించి. ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ వార్తలు ఇచ్చింది. మరొకసారి బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ తరచూ వార్తలు నిలుస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకున్నా పెద్దగా టెన్షన్ పడకండి. కాకపోతే బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ అనేది దేనికి సంబంధించి ప్రత్యేకంగా జాబితాను విడుదల చేస్తుంది, ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ప్రపంచంలో సంపన్నులు ఎవరైతే ఉంటారో, సో వెల్దియెస్ట్ పర్సన్స్, అత్యధికంగా సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా, అత్యంత ధనవంతులు, ధనికులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి జాబితాను విడుదల చేసే సంస్థ బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్. సో ఈ మే నెలకు కాస్త బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తి ఎవరు అన్నారు అనుకోండి, జెఫ్ బెజోస్. ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నారు. జెఫ్ బెజోస్ అనగానే మనకి ఏ సంస్థ గుర్తుకు రావాలి, ప్రతిష్టాత్మక అమెజాన్ సంస్థ. మరియు ఇటీవల ఒక స్టార్టప్ సంస్థ, అమెరికాకి సంబంధించి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థలు చాలా గుర్తింపు పొందుతున్నాయి. ప్రస్తుతం బ్లూ ఆరిజిన్ అనే ఒక సంస్థ గురించి మనం చర్చించుకున్నాం ఇటీవల. బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటి, స్పేస్ టూరిజం ని కూడా ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాకెట్, షెపర్డ్ పేరిట ఒక రాకెట్ ని కూడా నిర్మిస్తుందని చెప్పాను లాస్ట్ వీక్. సో బ్లూ ఆరిజిన్ అంతరిక్ష పరిశోధన సంస్థ, ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థ యజమాని మరియు అమెజాన్ ప్రపంచంలోనే లేదా వరల్డ్స్ లార్జెస్ట్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సంస్థ అధిపతి అని గుర్తుంచుకోండి జెఫ్ బెజోస్. ఈ బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ఇటీవల విడుదల చేసిన జాబితా ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తి అని గుర్తుంచుకోండి. తన యొక్క ఆస్తి $189 బిలియన్. 189 బిలియన్ US తో బిలియనర్స్, బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన పర్సన్ ఎవరు, జెఫ్ బెజోస్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టాప్ 2 ప్లేస్ లోనే ఎప్పుడు మనం తారుమారు చూస్తూ ఉంటాము. ఒకసారి ఎలాన్ మస్క్ నిలబడతాడు, ఒకసారి జెఫ్ బెజోస్ నిలబడతా ఉంటాడు. సో ఈ ఇద్దరు పర్సన్స్ గురించి ప్రత్యేకంగా చూడండి. సెకండ్ వచ్చేసి ఈ జాబితాలో ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్. సో ఈ ఇద్దరి పేర్లు అయితే గుర్తుంచుకోండి. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ అంటే ప్రస్తుతం ఈ ఇద్దరే తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఎలాన్ మస్క్ అంటే ఏంటి? తను కూడా ఒక ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాన్ని నడుపుతున్నాడు. ప్రపంచానికి ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది, అమెరికాకు ఒక ఘనతను సాధించింది. స్పేస్ ఎక్స్ సంస్థ, స్పేస్ ఎక్స్. సో అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళ్లిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్, చాలా ఇంపార్టెంట్, ఫాల్కన్ 9 అని చెప్పాను మీకు. సో అలా స్పేస్ ఎక్స్ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ మరియు ప్రముఖ కార్ల సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో గుర్తింపు పొందిన టెస్లా కార్ల యజమాని ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ ఈ జాబితాలో సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. తన యొక్క ఆస్తి $163 బిలియన్. 163 బిలియన్ అని గుర్తుంచుకొని ఈ ఫిగర్స్ మాత్రం అవసరం లేదు, టాప్ ప్లేసెస్ చూడండి సరిపోతుంది. అసలు ఈ వీటి గురించి కూడా అడగరు. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ అనేది ఏ జాబితాని విడుదల చేసింది, ఈ అంశం పైన చూడండి. అండ్ థర్డ్ వచ్చేసి బెర్నార్డ్ ఆర్నాల్ట్. సో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఇందులో మనకు ఏషియా నుండి టాప్ పొజిషన్ లో నిలిచిన వారు ఎవరంటే మనకు ముఖేష్ అంబానీ. ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడు ఎవరంటే ముఖేష్ అంబానీ. తన యొక్క ఆస్తి $76 బిలియన్. అండ్ సెకండ్ వచ్చేసి గౌతమ్ ఆదానీ. ఆదానీ గ్రూప్ అని తరచు మనం చూస్తూ ఉంటాం కదా. ఆదానీ గ్రూప్ మీద చాలా వరకు విమర్శలు చేస్తాయి ప్రతిపక్షాలు. సో ఆదానీ గ్రూప్ యొక్క ఆస్తి ఎంత అంటే $67 బిలియన్. ఆ తర్వాత చైనాకి సంబంధించిన ప్రముఖ సంపన్నుడు నిలిచాడు. జస్ట్ గుర్తుంచుకోండి, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ఎవరంటే ముఖేష్ అంబానీ. ఈ జాబితాలో 13th ప్లేస్ లో నిలిచాడు, ఆసియాలో ఫస్ట్ ప్లేస్ అని గుర్తుంచుకోండి. అండ్ ఈ టాప్ 2 ప్లేసెస్ మాత్రం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్. సో ఈ తర్వాత మనకు గౌతమ్ ఆదాని తర్వాత గాంజు శాన్షన్ చైనాకి సంబంధించి సంపన్నుడు నిలిచారు. తన యొక్క ఆస్తి 66 అని చెప్పేసి. సో ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ఈ టాప్ 2 ప్లేస్ గుర్తుంచుకోండి. ముఖేష్ అంబానీ ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్ గా మరొకసారి స్థానాన్ని పొంది వార్తలో నిలిచాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు మ్యాక్స్ వెర్స్టాపెన్ మరొకసారి వార్తలు నిలిచారు. మ్యాక్స్ వెర్స్టాపెన్, లూయిస్ హామిల్టన్, బొటాస్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఈ ముగ్గురే వార్తలు నిలుస్తారు. ఎక్కువగా లూయిస్ హామిల్టన్, మన వార్తల్లో వ్యక్తుల్లో అత్యధిక సార్లు చర్చించుకున్న వ్యక్తి లూయిస్ హామిల్టన్. ఆ తర్వాత ఫార్ములా 1 విషయంలో తరచూ వార్తలు నిలుస్తున్న వ్యక్తి మ్యాక్స్ వెర్స్టాపెన్, రెడ్ బుల్ డ్రైవర్. సో వీళ్ళకి చాలా ఫ్రాంచైజీస్ ఉంటాయి, రెడ్ బుల్ అని, మెర్సిడెస్ బెంజ్ అని. సో ఒక్కొక్క సంస్థని వీరు సూచిస్తూ ఉంటారంట, ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది అన్నట్టు. సో రెడ్ బుల్ డ్రైవర్, ఫార్ములా 1 రేసర్. ఫార్ములా 1 అంటే ఏంటి? స్పీడ్ కార్లకి సంబంధించి. సో ప్రముఖ ఫార్ములా 1 రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన మొనాకో ఓపెన్ లో విజేతగా నిలిచాడు. మొనాకో ఓపెన్, ఈ ఓపెన్ ఏదైతే ఉందో మొనాకో ఛాంపియన్షిప్, మొనాకో ఫార్ములా 1 రేసింగ్ ఛాంపియన్షిప్ లో టాప్ ప్లేస్ అంటే విజేతగా నిలిచాడు. ఇందులో ప్రపంచ నెంబర్ 1 ప్రపంచ దిగ్గజం లూయిస్ హామిల్టన్ 7th ప్లేస్ లో నిలిచాడు. సో ఆ ప్లేస్ కూడా అవసరం లేదు. సో విజేత ఎవరు అంటారు, ఎందుకంటే ఇటీవల ఫార్ములా 1 ప్రతి నెల వార్తలు నిలుస్తూ ఉంటుంది. ఫార్ములా ఈ నెలలోనే 3 సార్లు మనం చూసాం ఫార్ములా 1 విజేతలని. సో 2 సార్లు లూయిస్ హామిల్టన్ చూసాము, ఈ రోజు మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇటీవల ముగిసిన మొనాకో ఏ ఖండంలో ఉంటుంది? యూరోపియన్ నేషన్. సో యూరోప్ ఖండంలోని మొనాకో వేదికగా జరిగిన మొనాకో ఫార్ములా 1 రేసింగ్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు 2021 గాను అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. తన హిస్టరీలో, తన కెరీర్లో మొట్టమొదటిసారి మొనాకో ఓపెన్ ని గెలుచుకోవడం జరిగింది మ్యాక్స్ వెర్స్టాపెన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలను చూద్దాము. సో ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పుస్తకం వచ్చేసి నెహ్రూ, టిబెట్ అండ్ చైనా. నెహ్రూ, టిబెట్ అండ్ చైనా. సో పేర్లో ఉంది నెహ్రూ మరియు టిబెట్, చైనాకి సంబంధించి. ముఖ్యంగా 1949 ఇయర్ నుండి 1962 అని ఎందుకంటున్నాను, ఇండో సైనో వార్, చైనీస్ అగ్రెషన్ చాలా ఇంపార్టెంట్. సో 1949 to 1962 మధ్య ఇండియాకి చైనాకి మధ్య జరిగిన పరిస్థితులు ఏంటి, అసలు టిబెట్ని ఏ రకంగా చైనా ఆక్యుపై చేసుకుంది, ఇలాంటివన్నీ కూడా క్రోడీకృతం చేస్తూ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చిన ప్రముఖ రచయిత ఎవరంటే ఏఎస్ బాసిన్ అని గుర్తుంచుకోండి. ఏఎస్ బాసిన్. సో పూర్తి పేరు కూడా అవసరం లేదు, ఏఎస్ బాసిన్. ఎగ్జామ్లో కూడా ఇదే ఇస్తారు. సో ఇటీవల వార్తలు ఇచ్చిన నెహ్రూ, టిబెట్ అండ్ చైనా అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. చరిత్ర ఇతివృత్తంగా వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా ఇండియా చైనాకి సంబంధించి చైనీస్ అగ్రెషన్ 1962లో అసలు ఎలాంటి పరిస్థితులు దారితీశాయి, ఆ అగ్రెషన్కి సంబంధించి 1949 నుండి 1962 మధ్య భారత్ చైనా మధ్యలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, మరియు టిబెట్కి చైనాకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి అంశాలను చరిత్ర ఆధారంగా ఇతివృత్తంగా రూపకల్పన చేయబడిన పుస్తకం యొక్క రచయిత ఎవరు? ఏఎస్ బాసిన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇది పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు, చాలా ఇంపార్టెంట్ పబ్లికేషన్.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన లాస్ట్ పుస్తకం వచ్చేసి ఇండియా అండ్ ఏషియన్ జియో పాలిటిక్స్ ద పాస్ట్ అండ్ ప్రజెంట్. సో భూతకాలానికి సంబంధించి మరి వర్తమాన కాలానికి సంబంధించి. సో ఇండియా అండ్ ఏషియన్ జియో పాలిటిక్స్ అంటే ఏంటి, ఏ రకంగా ప్రస్తుతం వివిధ దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయి, ఇందులో కూడా ఇండియా చైనా సంబంధాల గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తను రాసిన పుస్తకం. తను ఎవరంటే శివశంకర్ మీనన్. శివశంకర్ మీనన్ ఎవరు, భారత ప్రభుత్వంలో చాలా గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా గుర్తింపు పొందిన వ్యక్తి మనకు శివశంకర్ మీనన్ గారు రచించిన పుస్తకం ఇండియా అండ్ ఏషియన్ జియో పాలిటిక్స్ ద పాస్ట్ అండ్ ద ప్రజెంట్. ఇటీవల వార్తలు ఇచ్చిన ఇండియా అండ్ ఏషియన్ జియో పాలిటిక్స్ అనే పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటే శివశంకర్ మీనన్. ఇందులో ఎలాంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకోవడం జరిగిందంటే ఇండియాకి మరియు ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో జియో పాలిటిక్స్ పరంగా ఎలాంటి సంబంధాలు, ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ముఖ్యంగా ఇండియా చైనా సంబంధాలపైన ప్రత్యక్ష చూపుతూ రచించబడిన పుస్తకం ఇండియా అండ్ ఏషియన్ జియో పాలిటిక్స్ అనే పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.